పన్నీర్ కర్రీని నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా అందులో ఫూల్ మకానాన్ని కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాను. దాంతో కర్రీ మరింత టేస్టీగా అలాగే హెల్తీగా ప్రిపేర్ అవుతుంది. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త సాల్ట్, పసుపు, కారం వేసుకొని పన్నీర్ ముక్కల్ని వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. ఇంకా ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఒక పేస్ట్ని అయితే ప్రిపేర్ చేశాను. అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, నువ్వులు అలాగే జీడిపప్పు వేసి పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇలా కాస్త పన్నీర్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఫూల్ మకానాన్ని యాడ్ చేసుకున్నాను. ఈ ఫూల్ మకానాన్ని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో బిర్యానీ ఆకులు, చెక్క, జీలకర్ర అలాగే లవంగం ఇంకా మిరియాలను యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో టొమాటో ప్యూరీని యాడ్ చేసుకుంటున్నాను. ఈ టొమాటో ప్యూరీ కూడా బాగా సాఫ్ట్ పేస్ట్గా ఏం ప్రిపేర్ చేసుకోలేదండి, కాస్త లైట్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఈ టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుని ప్లేట్ పెట్టి కుక్ చేసుకోవడమే. ఈ టొమాటో ప్యూరీ కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో పసుపు అలాగే మన టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేదు అంటే అడుగు పట్టేస్తుందని చెప్పి చాలా తక్కువ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని కుక్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇందులో గ్రేవీ కోసం 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను. అందులో లమ్స్ ఏమీ లేకుండా కలుపుకున్న తర్వాత కారము, గరం మసాలా, ధనియా పౌడరు ఇంకా అలాగే పన్నీర్ మసాలాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న ఈ కర్డ్ని కర్రీలో యాడ్ చేసుకోవడం. ఇంకా ఆ తర్వాత కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఈ మసాలాలు మొత్తం మంచిగా కుక్ చేసుకోవడమే. ఇంకా ఆ తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని అయితే యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టి బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కసూరి మేతిని యాడ్ చేశాను. ఈ కసూరి మేతి యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్, ఫ్లేవర్, అరోమా వస్తుంది. ఆ తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అలాగే ఫుల్ మకానాన్ని యాడ్ చేసుకున్నాను. కాస్త ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు, అలాగే చాలా హెల్దీ కూడా. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.